హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఈహెచ్ఎస్ క్లెయిమ్ తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యులు పొందే వైద్య సేవలకైన ఖర్చులను తిరిగి పొందడానికి ప్రభుత్వం నిర్దిష్ట నియమ నిబంధనలను అమలు చేస్తోంది. ఈ ప్రక్రియను సక్రమంగా అనుసరించడం ద్వారా మీ క్లెయిమ్‌ను విజయవంతంగా అయితే పొందవచ్చు. మొదటిది ప్రాథమిక అర్హత మరియు ముఖ్య సూత్రం. గుర్తింపు పొందిన హాస్పిటల్స్ వైద్య రీయింబర్స్‌మెంట్ పొందాలంటే ప్రాథమికంగా ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డీఎంఈ వారిచే గుర్తించబడినటువంటి రెఫరల్ హాస్పిటల్స్‌లో మాత్రమే వైద్యం చేయించుకోవాలి. ఈ హాస్పిటల్స్‌ల జాబితా డీఎంఈ వెబ్‌సైట్ లేదా మీ సంబంధిత శాఖ ద్వారా తెలుసుకోవచ్చు. వర్తించేవారు ఈ పథకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మరియు వారిపై ఆధారపడినటువంటి కుటుంబ సభ్యులకు వర్తిస్తుంది. రెండవది అత్యవసర పరిస్థితుల్లో గుర్తింపు లేని ఆసుపత్రుల్లో వైద్యం ప్రత్యేక అనుమతి అవసరం. కొన్ని అత్యవసర పరిస్థితుల్లో అంటే ప్రాణాపాయ స్థితిలో గుర్తింపు లేని అనగా నాన్ రెఫరల్ హాస్పిటల్స్‌లో వైద్యం చేయించుకోవాల్సి వస్తే రీయింబర్స్‌మెంట్ పొందడానికి ప్రభుత్వం నుండి ప్రత్యేక అనుమతి తప్పనిసరి. అత్యవసర పరిస్థితులు అంటే రోడ్డు ప్రమాదాలు లేదా గుండెపోటు, పక్షపాతం వంటి తీవ్రమైన ఊహించని తక్షణ వైద్య అవసరమైనటువంటి పరిస్థితులు. ఇలాంటి వాటికి దరఖాస్తు విధానం అత్యవసర పరిస్థితుల్లో నాన్ రెఫరల్ హాస్పిటల్స్‌లో చేరటానికి గల కారణాలను స్పష్టంగా వివరిస్తూ ఒక అభ్యర్థన పత్రాన్ని సిద్ధం చేయాలి. సంబంధిత వైద్య పత్రాలను జతచేయాలి. ఈ దరఖాస్తును ప్రాపర్ ఛానల్ ద్వారా పంపించి ప్రత్యేక అనుమతి పొందాలి. అనుమతి లభించిన తర్వాతే రీయింబర్స్‌మెంట్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మూడోది రీయింబర్స్‌మెంట్ గరిష్ట పరిమితి. సాధారణ పరిమితి సాధారణంగా ఒకే వ్యాధికి సంబంధించిన చికిత్సకు గరిష్టంగా 2,00,000 వరకు రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్ చేసుకోవచ్చు. పరిమితి దాటితే ఒకవేళ వైద్య ఖర్చులు రూ. 2,00,000 దాటితే ఆ అదనపు మొత్తానికి రీయింబర్స్‌మెంట్ పొందడానికి కూడా పైన తెలిపిన విధంగా ప్రాపర్ ఛానల్ ద్వారా ప్రభుత్వానికి ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకొని ప్రత్యేక అనుమతి పొందవలసి ఉంటుంది. రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్ చేసే విధానము 50,000 లోపు క్లెయిమ్ అయితే ఈ ప్రక్రియ పూర్తిగా మాన్యువల్ పద్ధతిలో ఉంటుంది. సో, నిర్దిష్ట ఫార్మాట్‌లో దరఖాస్తు పూరించాలి. అవసరమైన అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్లను జతచేయాలి. ఈ దరఖాస్తును మీ సంబంధిత డీడీఓ లేదా కార్యాలయ అధికారికి వి ఆహ్, పదవీ విరమణ చేసిన వారైతే వారి చివరిగా పనిచేసిన కార్యాలయం ద్వారా సమర్పించాలి. సో, మరి వారు దానిని సంబంధిత జిల్లా అధికారికి కార్యాలయానికి పంపుతారు. జిల్లా అధికారి కార్యాలయం నుంచి క్లెయిమ్ స్క్రూటినీ కొరకు జిల్లా హాస్పిటల్ సేవల సమన్వయకర్త డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ హాస్పిటల్ సర్వీసెస్ డీసీహెచ్ఎస్‌కు పంపబడుతుంది. సో, డీసీహెచ్ఎస్ వారు ప్రభుత్వ నిబంధనలు, నిర్దేశిత ధరల ప్రకారంగా బిల్లులను పరిశీలించి ఎంత మొత్తం మంజూరు చేయొచ్చో సిఫార్సు చేస్తూ తిరిగి జిల్లా అధికారికి పంపుతారు. డీసీహెచ్ఎస్ సిఫార్సు మేరకు జిల్లా అధికారి ఆమోదించిన మొత్తానికి మంజూరు ఉత్తర్వులు జారీ చేస్తారు. ఈ ఉత్తర్వుల ఆధారంగా మొత్తం ఉద్యోగి లేదా పెన్షనర్ ఖాతాకు జమ అవుతుంది. 50,000 పైబడి క్లెయిమ్ చేసుకోవాలంటే ఈ మొత్తాన్ని క్లెయిమ్ చేసే విధానం ఉద్యోగి పనిచేస్తున్న శాఖలను బట్టి మారుతుంది. ఒకటోది ఉదాహరణకు విద్యాశాఖ ఉద్యోగులు అంటే ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు. సో, ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ సంబంధించి ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ తమ క్లెయిమ్ ప్రతిపాదనను ఆన్‌లైన్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. సో, ఈ ప్రక్రియ వచ్చేసి వారి డీడీఓ ద్వారా ఈహెచ్ఎస్ పోర్టల్ లేదా సంబంధిత ఆన్‌లైన్ సిస్టమ్ ఉపయోగించి ప్రతిపాదనలను అప్‌లోడ్ చేయాలి. ఈ ఆన్‌లైన్ ప్రతిపాదనలు నేరుగా సంబంధిత జిల్లా అధికారికి లేదా నేరుగా ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్‌కు వెళ్ళే అవకాశం ఉంది. సో, ఈ విధంగా అన్ని ఒరిజినల్ బిల్లులు, సర్టిఫికేట్లు, డాక్యుమెంట్లను భౌతికంగా మీ సంబంధిత జిల్లా అధికారి కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. స్టేటస్ ట్రాకింగ్
విద్యాశాఖ వారు తమ క్లెయిమ్ స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో సులభంగా ట్రాక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇతర శాఖల ఉద్యోగులు లేదా పెన్షనర్లు వీరు ప్రాథమికంగా మాన్యువల్ పద్ధతిలోనే దరఖాస్తు చేసుకోవాలి. ప్రక్రియ ఏంటంటే, నిర్దేశిత దరఖాస్తు ఫామ్ నింపి అవసరమైన అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్లను జతచేసి మీ సంబంధిత జిల్లా అధికారికి మాన్యువల్‌గా సమర్పించాలి. జిల్లా అధికారికి ఆ దరఖాస్తును పరిశీలించి వారి పై అధికారికి మాన్యువల్‌గా పంపుతారు. అక్కడి నుండి సంబంధిత కార్యాలయం ఆ ప్రతిపాదనలను ఆన్‌లైన్‌లో ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్‌కు తదుపరి పరిశీలన మరియు ఆమోదం కోసం పంపబడుతుంది. స్టేటస్ ట్రాకింగ్ ఇతర శాఖల వారు తమ క్లెయిమ్ స్టేటస్‌ను తెలుసుకోవడానికి వారికి కేటాయించబడిన అప్లికేషన్ ఫైల్ ఐడీ అవసరం కావచ్చు. ఏమైనా రిమార్క్స్ ఉంటే వాటిని సరిచేసి తిరిగి సమర్పించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ విద్యుత్ శాఖతో పోలిస్తే కొంత కష్టంగా ఉంటుంది. ఎక్కువ సమయం తీసుకునేదిగా ఉంది అని గమనించాలి. సమర్పించాల్సిన ముఖ్యమైన పత్రాలు చెక్ లిస్ట్. క్లెయిమ్ సక్రమంగా ప్రాసెస్ అవ్వడానికి క్రింది పత్రాలు తప్పనిసరిగా సమర్పించాలండి. సో, ఒకటోది క్లెయిమ్ దరఖాస్తు ఫామ్. నిర్దేశిత నమూనాలో పూర్తిగా నింపాలి. చెక్ లిస్ట్ సమర్పించే డాక్యుమెంట్ల జాబితా. సర్టిఫికేట్ ఏ ఇది ఔట్ పేషెంట్స్‌కు ఓపీ చికిత్సకు మాత్రమే వర్తిస్తుంది. నాలుగోది ఆధారిత కుటుంబ సభ్యుల సర్టిఫికేట్. ఉద్యోగి లేదా పెన్షనర్ కాకుండా కుటుంబ సభ్యులు వైద్యం చేయించుకుంటే డిపెండెంట్ సర్టిఫికేట్ అవసరము. ఉద్యోగి లేదా పెన్షనర్ స్వీయ ధృవీకరణ సెల్ఫ్ డిక్లరేషను. అలాగే అత్యవసర సర్టిఫికేట్ ఎమర్జెన్సీ సర్టిఫికేట్ అండి. అత్యవసర పరిస్థితుల్లో వైద్యం చేయించుకుంటే ఆసుపత్రి నుంచి పొందాలి. ఏడోది ఆవశ్యకత ఆవశ్యకత సర్టిఫికేట్ అంటే ఎసెన్షియల్ సర్టిఫికేట్. సో, చేయించుకున్న వైద్యం అవసరమైనదే అని ధృవీకరిస్తూ ఆసుపత్రి నుంచి పొందాలి. డిశ్చార్జ్ సమ్మరీ ఇన్ పేషెంట్‌గా చేరితే ఆసుపత్రి నుండి పొందిన ఒరిజినల్ సారాంశం. దీన్నే సమ్మరీ అంటారు. ఇది తీసుకోవాలి. ఇక అన్ని ఒరిజినల్ బిల్లులు మరియు రసీదులు, మందుల బిల్లులు, హాస్పిటల్ ఛార్జీలు, పరీక్షల రిపోర్ట్‌లు మరియు వాటి బిల్లులు అన్నీ కూడా ఒరిజినల్స్ తీసుకోవాలి. పదవది నాన్ ట్రయల్ సర్టిఫికేట్. ఈ చికిత్సకు సంబంధించి ఎటువంటి అడ్వాన్స్ తీసుకోలేదని, వేరే చోట్ల క్లెయిమ్ చేయలేదని మీ డీడీఓ కార్యాలయ అధికారి నుంచి పొందాలి. 11వది ఆసుపత్రి గుర్తింపు పత్రం. మీరు చికిత్స పొందిన ఆసుపత్రి డీఎంఈ ద్వారా గుర్తింపు పొందిందే అని తెలిపే లేఖ లేదా జీవో కాపీ ఆసుపత్రి నుండి పొందవచ్చు. ముఖ్య గమనికలు: అన్ని బిల్లులు, రసీదులు, సర్టిఫికేట్లు ఒరిజినల్స్ సమర్పించాలి. వాటి కాపీలను మీ వద్ద భద్రపరచుకోండి. పత్రాలు సమర్పించే ముందు చెక్ లిస్ట్ ఆధారంగా అన్నీ సరిచూసుకోండి. ప్రభుత్వ నిబంధనలు, ప్రక్రియలు కాలానుగుణంగా మారవచ్చు. ఎప్పటికప్పుడు తాజా సర్క్యులర్‌ను గమనించడం లేదా మీ డీడీఓ సంబంధిత కార్యాలయాన్ని సంప్రదించడం మంచిది. క్లెయిమ్ సమర్పణలో జాప్యం చేయవద్దు. డిశ్చార్జ్ అయిన తేదీ నుంచి నిర్దిష్ట కాల పరిమితిలోగా క్లెయిమ్ అయితే సమర్పించాల్సి ఉంటుంది.